కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు సామాన్య ప్రజలపైన ఎంత బరువు మోపుతున్నారంటే కరెంట్ ఛార్జెస్ చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుకోలేక, ఎక్కడ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక చాలా బాధపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్లో తిరిగేతాడు, ఎలక్షన్కు బిఫోర్ తిరిగేతాడు, ప్రతి కాన్స్టిట్యున్సీలో పోయి ఆయన ప్రతి జిల్లాలో పోయి డబ్బా కొట్టుకొని చెప్పినారు. ఎక్కడ కూడా కరెంట్ ఛార్జెస్ అనేది పెంచబోము అని చెప్పినారు. అయితే ఈరోజు ఆ మాట తప్పి ఈ పెనుగొండలో సహా ఆయన మార్చి నెలలో వచ్చినప్పుడు కూడా చెప్పినారు ఈ మాట. ఇదే పెనుగొండలో కూడా చెప్పినారు ఏమని, ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ ఛార్జెస్ని పెంచబోమని చెప్పినారు. అయితే ఈరోజు దగ్గర 15,000 కోట్ల 485 పై చిలుకుగా ఈరోజు ప్రజలపైన బరువు మోపినారు. దయచేసి కూటమి ప్రభుత్వం ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ప్రజలు మీ మాటని నమ్మి అవును మంచిది చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్, బీజేపీ వాళ్ళు మంచి చేస్తారని మీ పైన నమ్మకంతో ప్రజలు మీకు సీఎం కుర్చీ ఇచ్చినారు. మీరు ఆ రోజు చెప్పిన మాట మర్చిపోయి ఈరోజు వేరే రకంగా మాట్లాడితే ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించరు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ప్రజల తరఫున నిలబడి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చెందే వరకు మేము పోరాటం చేస్తాము. ఇది మా ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్స్ ఖచ్చితంగా మీరు ఫ్రీగా మీరు ఇవ్వాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ రెండో డిమాండు. అదేవిధంగా వీవర్స్కు కూడా మీరు మాట ఇచ్చినారు, మన అసెంబ్లీలో మాట్లాడతా ఫ్రీ యూనిట్స్ ఇస్తామని. ఆ ఒక వీవర్స్కు కూడా వెంటనే మీరు ఆ ఒక ఫ్రీ ఎలక్ట్రిక్ సప్లై అనేది కూడా మీరు ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి అనేది కూడా మన పార్టీ డిమాండ్. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అదేవిధంగా చాలా మంది పేద ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు మీరు ఎవరైతే నెల వచ్చిందంటే కట్టలేదంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఇంటికి పోయి వాళ్ళది కనెక్షన్ కట్ చేయడము, వాళ్ళని హరాస్ చేయడము మీరు చేస్తున్నారు. ఇది నిజంగా మంచిది కాదు. నిన్న ఇదే పెనుగొండ కాన్స్టిట్యున్సీలో నిన్న గోరింటల్లో కూడా లాంతరంతో నిరసన తెలియజేసినాం మేము. నిజంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని దీన్ని ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు జగన్మోహన్ రెడ్డి గారు మీరే మన తరఫున నిలబడి ఈరోజు మనకి న్యాయం కల్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ వైపు నిలబడి ఈరోజు మేము ఈ ర్యాలీని శాంతియుక్తంగా చేసుకుంటున్నాము. పెనుగొండ కాన్స్టిట్యున్సీ లెవెల్ అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా భారీగా ప్రజలందరూ కూడా తరలివచ్చి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రజలందరూ కూడా ఇండస్ట్రియలిస్ట్ మళ్ళా ఎక్కడెక్కడ ఏ రంగము వాళ్ళు నిజంగా చాలా బాధపడుతున్నారో ఎక్కడెక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం దిగొచ్చి పెంచబోము అనే వర్డ్ మీరు చెప్పినారు, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేది పెంచబోము అని ఎలక్షన్ ముందు ఏ మాట అయితే మీరు చెప్పినారో ఆ మాటకు మీరు కట్టుబడి ఈరోజు 15,000 కోట్లు ఈరోజు డొమెస్టిక్ సర్వీసెస్ పైన ఏదైతే బరువు మోపుతున్నారో వెంటనే దాన్ని వెనక్కి తీసుకొనాలా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.